ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టే శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్ల సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదును. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిట్లో నుండి అతన్ని రక్షించెను. అవును, దేవుని సన్నిధిలో మనం మొర్రపెట్టినప్పుడు ఆయన మనల్ని రక్షించి కాపాడే దేవుడు. ఆయన ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన వెలుగుతో మనల్ని నింపే దేవుడు. మనకు కలిగిన భయములన్నిట్లో నుండి మనల్ని తప్పించి ఆయన సన్నిధిలో మనల్ని దాచే గొప్ప దేవుడు. అటువంటి దేవుణ్ణి ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన కీర్తిని ప్రచురము చేస్తూ, ఆయన సన్నిధిలో అతిశయించే వారిగా, ఆయన గనపరిచే విధంగా, ఆయన సన్నిధిలోకి ఆత్మతో, సత్యముతో ఆరాధించే విధంగా మన ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా! స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. బలమైన దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తివంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవా, ఇదిగో తండ్రి పరమదాసిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తూ, నీ పాదాల చెంత చేరడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి గతించిన కాలమంతా దేవా నీ మహాకృపతో, దయతో దేవా నీ రెక్కల నీడ మమ్మల్ని దాచి కాపాడుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ వైపు మేము తిరిగినప్పుడు దేవా మా మీద ఇదిగో తండ్రి వెలుగుతో నింపుతున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి సహాయముతో దేవా, అయ్యా నీ కృపతో దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ ప్రకాశముతో దేవా మమ్మల్ని దేవా నీ సన్నిధిలో ఉంచుతున్నందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ చాటున దేవ మమ్మల్ని భద్రపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ రెక్కల నీళ్ళలో మాకు ఆశ్రయం దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి దేవా మేము శ్రమల్లో ఉన్నప్పుడు మొర్రపెట్టినప్పుడు దేవా దీనిలోమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకునవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి మమ్మల్ని శ్రమలన్నింటిలో నుండి విడిపించి దేవా నీ నెమ్మది, శాంతి, సమాధానముతో దేవా నీ పరిశుద్ధ స్థలములోకి అడుగుపెట్టే కృపను దేవా నువ్వు దయచేసిన కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది కేవలం నీ కృపయ్యా. నీ కృపతో దేవా మమ్మల్ని ఆదరిస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. కృపా సత్య సంపూర్ణగా దేవా వాక్యమే ఉన్న దేవుడా ఇదిగో తండ్రి మా మధ్య నిత్య నివాసం చేర్చిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో మా జీవితాల్లో చేసిన దేవా గొప్ప మేలును, ఆశ్చర్య కార్యములను దేవా తలుచుకుంటూ దేవా నిన్ను గణపరుస్తూ నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీకే మహిమ ఘనతలు ఆరోపిస్తూ దేవా అయ్యా నీ సన్నిధిలో దేవా సంతోషించే కృపను దేవా మాకు అనుగ్రహించిన వాడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా చేరువచ్చిన ప్రతి బిడ్డని నీ ఆత్మతో నింపండి. దేవా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో కుమ్మరించబడుచున్నాను. బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ బలమైన వాక్యాన్ని, నీ బలమైన స్వరాన్ని దేవా మాకు వినిపింపజేయబడుచున్నాను. మాకు కావాల్సిన ఆత్మీయ కనులు దయచేయబడుచున్నాను. ఆత్మీయ చెవులు దయచేయబడుచున్నానయ్యా. ఆత్మీయ జ్ఞానంతో మమ్మల్ని నింపి దేవా నీ ఆత్మీయ వరాలతో మమ్మల్ని అభిషేకించబడుచున్నానయ్యా. కృపగలని దేవాది దేవాని ఇదిగో తండ్రి నీ జీవపు మన్నాతో దేవా మమ్మల్ని పోషించబడుచున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి అయ్యా మేము ఎప్పుడైతే బలహీనమో దేవా అయ్యా ఇదిగో నీ బలము మాకు దయచేయబడుచున్నాను. నీ వాక్యం అనే బలము దయచేయబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి సహాయముతో దేవా అయ్యా నీ యందు విశ్వాసముతో దేవా కొనసాగించున్న దేవా ఇదిగో తండ్రి నీ వైపు విశ్వాసంతో కొనసాగించున్న మా ప్రయాణాన్ని దేవా అయ్యా ఇదిగో మా జీవిత ప్రయాణం అంతట్లో దేవా నువ్వు తోడుగా ఉండి నడిపించబడుచున్నాను. దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తూ దేవా ఇగో ఈ సాయంకాలపు ఆరాధన చేతికి అప్పగిస్తున్నాను. ఆదిని అంతం వరకు నువ్వు నడిపించబడుచున్నాను. ఆరాధనకు యోగ్యుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా ఆరాధనకు నువ్వు ప్రధాన యాజకుడిగా నువ్వు ఉండి దేవా మా యజమానిగా నువ్వు ఉండి దేవా నడిపించి దేవా నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచి నీ ఆత్మతో నింపి బలపరచమని యేసుక్రీస్తు గొప్ప పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా సిలువ చెంత చేరినాడు కలుష్యములను కడిగివేయు అని పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. సిలువ చెంత చేరిన నాడు
కలుషములను కడిగివేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు కుండ వంటి బండాలాంటి మొండి హృదయం పండించు కుండ వంటి బండాలాంటి మొండి హృదయం పండించు పండి పాపులనైనా పిల్లచుచుండే పరము చేరా పిల్లచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు శములను కడిగి వేయు వంద గొర్రెల మందాలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయి వంద గొర్రెల మందాలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకిన్ ఒంటరి అయినా గొర్రెను వెదకిన్ సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేచుకొనెను తండ్రి అతని చేచుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపిరావా పాపము విడచి పరిశుద్ధులా విందులు చేరా పాపిరావా పాపము విడచి పరిశుద్ధులా విందులు చేరా పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి అంతం పాతాళంబే వారి అంతం సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు అవునయ్యా ప్రభులకు ప్రభువ
ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన మా యేసయ్యాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయ కుమారునిగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి, తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నవాడా, ఇదిగో తండ్రి పాపులమైన మమ్మల్ని ప్రేమించి దేవా, ఈ లోకానికి దేవా, అయ్యా ఇదిగో నరరూపిదారిగా శరీరధారిగా దేవా, మా మధ్యకొచ్చిన గొప్ప దేవానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మా మీదున్న పాపాన్ని శాపాన్ని తొలగించడానికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి సిలువలో బలియాగమైన వాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో సిలువలో ప్రాణం పెట్టి దేవా, మూడో దినాన లేచిన మృత్యం చేయడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నీ సిలువు చెంత మేము చేరినప్పుడు దేవా, మాలో ఉన్న కలుషములన్నీ దేవా, పాపములన్నీ దేవా, నీ పరిశుద్ధ రక్తములో కడిగి పవిత్రపరిచి, నీ కుమారులుగా కుమార్తెలుగా దేవా, నీ రాజ్యానికి వారసులుగా దేవా, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత కృప చూపిస్తున్నావయ్యా. తప్పిపోయిన మమ్మల్ని దేవా, అయ్యా ఇదిగో తప్పిపోయిన కుమారుడు వలే దేవా, తప్పిపోయిన గొర్రెల వలె దేవా, మేము ఉన్నప్పుడు దేవా ఇదిగో తండ్రి, మమ్మల్ని ప్రేమతో ఆదరించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని వెతికి రక్షించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. నీ కౌగిట్లో మమ్మల్ని దాచుకున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ చెంకనెత్తుకుని మమ్మల్ని నడిపిస్తున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నీ అరచేతుల్లో దేవా, మమ్మల్ని చిక్కుకున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రాణ ఆత్మ శరీరమును దేవా, నీ జీవపు మోట్లో దాచుకున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత కృప చూపిస్తున్నావయ్యా. ఇజ్రాయేలును తిరిగి రానుద్దేశించిన యెడల దేవా, తిరిగి రమ్మని మమ్మల్ని ఆహ్వానిస్తున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ తట్టు మేము తిరిగినప్పుడు దేవా, మా మీద నీ వెలుగును ప్రకాశింపజేస్తున్నాడా, నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, ఈ సాయంకాలపు ఆరాధన అంతట్లో దేవా, నువ్వు ఉండి నడిపించడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో ఈ సమయంలో దేవా, నీ సేవకుని ద్వారా దేవా మాతో మాట్లాడమడుచున్నానయ్యా. నీ సేవకుడు మరుగుపరిచి దేవా, నీ స్వరాన్ని వినిపింపజేయబడుచున్నాను. అయ్యా ఇగో నీ స్వరము దేవా, యెహోవా స్వరము లేళ్లని ఈన చేయను అంటున్నావయ్యా. దిగో లెబనాను దేవదారు వృక్షాలు దేవా, గొర్రె పిల్ల వలె గంతులు వేసేవట్టుగా దేవా, అయ్యా నీ స్వరము వల్ల జరుగుతుంది అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మేము కూడా దేవా నీ సన్నిధిలో దేవా, అయ్యా ఇదిగో సంతోషముతో ఆనందముతో దేవా, అయ్యా నీ సన్నిధిలో గంతులు వేసే వారిగా దేవా, అయ్యా గొర్రె పిల్లల వలె దేవా నీ చెంతకు చేరే విధంగా దేవా, నీ స్వరాన్ని వినిపించబడుచున్నాను. మా మంచి కాపురమైన వాడా, ఇదిగో తండ్రి, నీవు మేపడి గొర్రెలుగా మేము ఉంటున్నప్పుడు దేవా, అయ్యా నీ చెంతకు మేము చేరినప్పుడు దేవా, నీ స్వరము మేము గుర్తు ఎరిగి దేవా, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో దేవా, నీ దాగు చోట్లో దేవా, మేము ఉండే కృపను మాకు దాయిచ్చేయమని, నీ ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని పోషించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మీకా గ్రంథము 7వ అధ్యాయము. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు, 5 వచనాలు మనం చదువుకుందాం. ఈ 5 వచనాలని కూడా ఈరోజు మనం దేవుని మహాకృపను బట్టి ధ్యానం చేద్దాం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు దాన్ని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడని నాతో అన్నది అవమానమునందును. అది నా కండ్లకు అగుపడును. ఇప్పుడు అది వీధుల్లోను బురద వలె త్రొక్కబడును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ శ్రమ దినాలలో నీ యొక్క శ్రమలను ధ్యానము చేస్తున్నటువంటి మేము ప్రభువా, ఈ రాత్రి
నీ వాక్య ప్రత్యక్షతను మేము అనుభవించాలని, నీ పరిశుద్ధ లేఖనాల్లో నుంచి కొన్ని మాటలను మేము ధ్యానం చేయాలని, నీ వాక్యము మా జీవితములకు వెలుగు, మమ్మల్ని బ్రతికించేది, మమ్మల్ని నిలబెట్టేది, మమ్మల్ని నడిపించేది నీ వాక్యం. మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకునని దేవా మీరు సెలవిచ్చినటువంటి ప్రకారం మీ వాక్యము ద్వారా మేము బ్రతికించబడతాం. మీ వాక్యము ద్వారా మేము జీవాన్ని పొందుకుంటాం. మీ వాక్యము మాలో జీవ జలపు నదులను ప్రవహింపచేస్తుంది. ఉన్న వాటిని లేని వాటిగాను, లేనివి ఉన్నట్లుగాను చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి నీ మాటలు, మృతులను సహితము సజీవులుగా మార్చగలిగినటువంటి నీ మాటలు, నీ గొప్ప మాటలు ఈ రాత్రి నాకు మాకు అందరికీ దయచేయమని, వినిపించమని, మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పరమ పూజ్యనీయమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. చూడండి, మరి లోకం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఎటు చూసినా పాపం, ఎటు చూసినా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు, ఎటు చూసినా అసూయ, ఎటు చూసినా ద్వేషం. మనము జీవిస్తున్నటువంటి ఈ లోకము దేనితో నిండి ఉన్నది అంటే పాపముతో నిండి ఉన్నది, అసూయతో నిండి ఉన్నది, కలహములతో నిండి ఉన్నది, విమతములతో నిండి ఉన్నది, ద్వేషములతో నిండి ఉన్నది. ప్రపంచము పాడైపోయి ఉన్నది. అయితే ఇలాంటి పాప పంకిలమైనటువంటి ప్రపంచములో జీవిస్తున్నటువంటి మనము ప్రతిదినము మనల్ని మనము ఎలా బలపరుచుకోగలం, ఎలా ధైర్యపరుచుకోగలం, దేవునిలో ఎలా ఒకరిని మనము ఉజ్జీవింప చేసుకోగలం, దేవునిలో ఒకరిని ఒకరము ఎలా మనము ప్రోత్సహించుకోగలం. ప్రతిదినము ఏదో ఒక వార్త మనం వింటున్నప్పుడు, ఏదో ఒక శత్రువు యొక్క దాడి మన మీదకు వస్తున్నప్పుడు మనము కృంగిపోయేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే లోకము బహు చెడ్డది, పాపముతో నిండి ఉన్నది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము కూడా ఒక నిరీక్షణ కలిగి ఉండాలంటే, ఒక ఆశ కలిగి ఉండాలంటే, ఒక హోప్ మనం ఆరాధించేటటువంటి దేవుని యందు కలిగి ఉండాలంటే దేవుని వాక్యము వలన మాత్రమే అది సాధ్యము. మనుష్యులు మనలను బలపరచలేరు. మన పరిస్థితులు మనలను బలపరిచేవిగా ఉండవు, ఇంకా కృంగదీసేవిగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మనల్ని బలపరిచేది ఎవరు? దేవుని వాక్యం. ఈ పరిస్థితులు ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులు కాదు గాని వేల సంవత్సరాలకు మునుపు కూడా ఇలాంటి పరిస్థితులు బైబిల్ గ్రంథంలో ఉండగలిగాయి. మీకా గ్రంథాన్ని మనం చూసినప్పుడు మీకా prophesied during a spiritually corrupt time in Israel. Leaders were unjust, families were divided, society was collapsing morally. Chapter 7 begins with sorrow. Chapter 7, what we are meditating today, that begins with sorrow but ends with hope. Praise the Lord. Hallelujah. ఈ 7వ అధ్యాయము మొదటి 6 వచనములను మనము చూడగలిగితే ఆనాటి ఇజ్రాయేలీయుల యొక్క పరిస్థితులు మన కళ్ళకు కట్టినట్లుగా
ప్రవక్త అయినటువంటి మీకా మనకు బోధిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి అంటే, వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తరువాతను ఎలాగుండునో అంటే, పరిగె అంతా ఏరివేయబడిన తర్వాత ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో, నా స్థితి కూడా అలాగే ఉన్నది అంటున్నాడు ప్రవక్త. ద్రాక్ష పండ్ల గెల ఒకటియూ లేకపోయేను, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక్క క్రొత్త అంజూరపు పండైనను లేకపోయేను. భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి క్షామము, లోకమంతా, ప్రపంచమంతా, ఇజ్రాయేలు దేశమంతా పాపముతో నిండి ఉన్నది. భక్తుడు దేశములో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే. చూడండి, ఆనాటి పరిస్థితుల్ని ఈనాటి పరిస్థితుల్లో మనము కోరిలేట్ చేసుకోగలిగితే, ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. దేశంలో భయంకరమైనటువంటి కరువు ఉంది, క్షామం ఉంది, ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు, వ్యాపారాల్లో పూర్తిగా నష్టపోయిన వారు, ఆరోగ్యాలు పోగొట్టుకున్న వారు, రిలేషన్షిప్స్ లో ఫెయిల్ అయిన వారు, వెలివేయబడిన వారు ఎంతో మంది ఈరోజు కూడా మన చుట్టుపక్కల ఉంటారు. నమ్మకమైన వాడు ఒక్కడునూ లేడు, యథార్థపరుడు ఒక్కడునూ లేడు. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎలాంటి వారి మధ్యలో మనము జీవిస్తున్నామంటే, ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూడగలిగితే, అందరూ కూడా ప్రాణహాని చేయుటకు పొంచి ఉండేటటువంటి వారే. యథార్థపరుడు ఒక్కడునూ లేడు. ఎటు చూసినా, వార్తాపత్రికలు చూసినా, న్యూస్ ఛానల్స్ లో మనం చూసినా, ఎక్కడ చూసినా హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉన్నాం. ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను వగ్గును. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో చూడండి. సహోదరుని కొరకు వలలు వడ్డేటటువంటి వారిగా ఉంటున్నారు, కిరాతకులుగా మారిపోతున్నారు. ప్రతి మనుష్యుడు అని ఇక్కడ వ్రాయబడింది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మీకా గ్రంథంలో కూడా ప్రతి మనుష్యుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను వగ్గును, రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందరు. నిష్కారణంగా నువ్వే పాపం చేయకపోయినా, నువ్వు ఎవరికీ హాని చేయకపోయినా, నువ్వు ఎవరికీ కీడు తలపెట్టకపోయినా, నీ చుట్టూ ఉన్నటువంటి వారు నిన్ను రెండు చేతులతోనూ నీకు కీడు చేయడానికి పూనుకొందరు. భయంకరమైనటువంటి పరిస్థితులండి లోకంలో. రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏక పట్టుగా నుండి దానిని ముగింతురు. పాపముల్లోనే వారు జీవిస్తారు, పాపాన్నే వారి చేతులతో చేస్తారు, పాపపు క్రియలతోనే ఇతరుల యొక్క జీవితాలను వారు ముగించేటటువంటి వారుగా ఉంటారు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. వారిలో మంచివారంటండి, ఎలాంటి వారంటే ముండ్ల చెట్టు వంటి వారంటారు. అంటే మంచివారే ముండ్ల చెట్టు వంటి వారుగా ఉంటే ఇక చెడ్డవారు ఎలా ఉంటారు? వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లు ముండ్లుగా ఉంటారు. యథార్థవంతులు ముండ్ల కంచె కంటే కూడా ఇంకా పదునైన ముండ్లు ముండ్లుగా ఉంటారటండి. నీ కాపురుల దినము నీవు శిక్షనుందు దినము వచ్చుచున్నది, ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు. ఈ రోజుల్లో
ఎవరినైతే మనం ఎక్కువగా నమ్ముతామో, ఎవరి మీద అయితే మన నమ్మకాన్ని పెట్టుకుంటామో, ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా మనం నమ్ముతామో వాళ్ళే ప్రాణాలు తీస్తున్నారు ఈ రోజుల్లో. నీ స్నేహితుని యందు నీవు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని యందు నమ్ముకొనవద్దు. ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టము. నీ ప్రియురాలిని నమ్మవద్దు, నీ భార్యను నమ్మవద్దు, నీ స్నేహితుడిని నమ్మవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట తస్మాత్ జాగ్రత్త, నీ పెదవుల ద్వారమును కాపు పెట్టుకొనుమంటే నీ నోటిని కాచుకొనుము. భయంకరమైనటువంటి దినాల్లో ఆ రోజు ఇజ్రాయెల్ దేశం ఉంది. ఈ రోజు కూడా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఎలాంటి దినాల్లో మనం ఉంటున్నామంటే, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. ఇది ఈనాటి ప్రపంచాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేస్తారు అని 1000 సంవత్సరముల ముందు బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ఈరోజు మనం చూస్తున్నాం, ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అవుతారు. కాబట్టి ఎక్కడ కూడా, ఏ కోశానా కూడా మనము విశ్వాసం కలిగి ఉండడానికి, మనము నమ్మిక కలిగి ఉండడానికి, మనము దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండడానికి ఏ మాత్రము కూడా అవకాశము లేనటువంటి పరిస్థితులలో ప్రవక్త అయినటువంటి మీకా మనము చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనులను మనకు బోధిస్తున్నాడు. ఒకవేళ నీ జీవితం ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే, అయ్యో నమ్మిన వాళ్లే నన్ను మోసం చేస్తున్నారే, యథార్థవంతులు అనుకున్న వాళ్ళు, నీతిమంతులు అనుకున్న వాళ్ళు ముండ్ల కంచె కంటే పదునైన ముండ్లను కలిగి ఉన్నారే, నేను నమ్మిన నా పిల్లలు నన్ను మోసం చేశారు, నేను నమ్మిన నా భార్య నన్ను మోసం చేసింది, నేను నమ్మిన నా భర్త నన్ను మోసం చేశాడు, నా అనుకున్న వారే నాకు విరోధంగా లేచారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే, నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి, నీ విశ్వాసమును మలుపు తిప్పగలిగినటువంటి ఒక ప్రేమ కలిగినటువంటి మాట ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా ఈ 7వ అధ్యాయము మీకా గ్రంథము 7వ వచనం నుంచి మనము చదవగలిగితే మన విశ్వాసాలు బలపడతాయి. ఇలాంటి శ్రమల దినాల్లో ఉన్నటువంటి మనము, శ్రమల కాలంలో ఉన్నటువంటి మనము, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము ఏం చేయాలి, విశ్వాసంలో ఎలా బలపడాలి, దేవునిలో ముందుకు ఎలా కొనసాగాలి అనేది ఈ 5 వచనాలు, అనగా మీకా గ్రంథము 7వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, the first 6 verses describe betrayal and corruption. ఈ మొదటి 6 వచనాలు మనం చదివినప్పుడు అంత మోసం, అంత అన్యాయం, అంత అవినీతి. బట్ the verse 7 begins with a powerful shift. కానీ ఈ 7వ వచనము మన విశ్వాస జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వచనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బట్ యాజ్ ఫర్ మీ అంటున్నాడు ఇక్కడ, when everyone else falls, a believer stands differently. ఈ లోకంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా పడిపోయినా సరే,
వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, వారు ఎంతటి పాపంలో ఉన్నా సరే, వారు ఎంతటి నమ్మక ద్రోహులుగా ఉన్నా సరే, ఎంత నీ మీద వారు ఎదురు తిరిగి విరోధులుగా లేచేటటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక విశ్వాసి అయినటువంటి మనము ఎలా ఉండాలి? నేనైతే అంటున్నాడు, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాప పంకిలమైనటువంటి లోకంలో మనం జీవిస్తూ చుట్టూ అసూయ ద్వేషములతో నిండిపోయిన వారు, కలహములతో నిండిపోయిన వారు, రెండు చేతులతో కీడు చేయ పూనుకునేటటువంటి వారి మధ్యలో ఉన్నటువంటి మనము, అయినను నా ముందున్న పరిస్థితులు ఏంటంటే, వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తర్వాత ఎలాగుండునో నా పరిస్థితి అలా ఉంది. అయినను ఒక్క ద్రాక్ష పండ్ల గెల ఒకటియు నాకు లేకపోయిను, నా ప్రాణమునకి ఇష్టమైన ఒక్క క్రొత్త అంజూరపు పండైనను నాకు లేకపోయిను. అయినను శత్రువులు, ప్రతి మనుష్యుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గుతున్నారు, రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొనుచున్నారు. అధిపతులు బహుమానాలను కోరుకుంటున్నారు, న్యాయాధిపతులు లంచము పూచుకుంటున్నారు. అయినను మంచివారు ముండ్ల చెట్టు వలె ఉన్నారు, యథార్థవంతులు ముండ్ల చెట్టు కంటే ముండ్లు కలిగి ఉన్నారు. నా సొంత జనులు నాకే ఎదురు తిరుగుతున్నారు. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతూ కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేస్తున్నారు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులవుతున్నారు. అయినను ఎలాంటి అడ్వర్స్ సిచ్యువేషన్స్ లో నువ్వు ఉన్నా కూడా ఈ రాత్రి, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఐ విల్ లుక్ టు ద లార్డ్, ఐ విల్ వెయిట్ ఫర్ ద గాడ్ ఆఫ్ మై సాల్వేషన్, మై గాడ్ విల్ హియర్ మీ. నా రక్షణ కర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని యుందును. హల్లెలూయా. ఒక్క పరిస్థితి కూడా నాకు అనుకూలంగా లేదండి. నా జీవితం నాకే విరక్తి కలుగుతోంది. ఎందుకు ఈ బ్రతుకు అని కొన్నిసార్లు అనిపిస్తోంది. ఈ మాటలు మనం వింటూ ఉంటాం. ఈ బ్రతికే కంటే కూడా చనిపోతే ఉత్తమమని నాకు అనిపిస్తోందని ఎంతో మంది మన దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు. ఒకవేళ ఈ రాత్రి ఇలాంటి పరిస్థితుల్లో మీరుంటే, దేవుని వాక్యము సెలవిస్తోంది, ఇంతకంటే భయంకరమైన పరిస్థితులు ఇజ్రాయేలు దేశములో మీకా ప్రవక్త యొక్క కాలములో జరిగాయి. ప్రవక్త చెబుతున్నాడు, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. మీకా did not deny the darkness. He acknowledged it. ఇవన్నీ సత్యమే, ఈ చీకటి నిజమే, ఈ పరిస్థితులు యథార్థమే. ఇదిగో ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అని చెప్తున్నాడు. హీఈస్ ఎక్నాలెడ్జింగ్ ఇట్. అంత బాగుందని చెప్పట్లా. కొంతమంది చెప్తారు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా అంత బానే ఉందని అంటారు. దే విల్ హైడ్ ద ఇన్ఫర్మేషన్. బట్ మీకా డిడ్ నాట్ డినై ద డార్క్నెస్. మీకా డిడ్ నాట్ డినై ద డార్క్నెస్. He acknowledged it, but he made a decision. I will look to the Lord. ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పటికీ కూడా నేను నా దేవుని వైపు నేను చూస్తాను.
యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉందెను. దిస్ ఇస్ వాట్ ఏ బిలీవర్ షుడ్ డూ. ఒక విశ్వాసిగా ఉన్నటువంటి నువ్వు నేను నీ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఇన్ యువర్ అడ్వర్స్ సిచ్యువేషన్స్, యూ షుడ్ లుక్ ఫార్వర్డ్, యూ షుడ్ లుక్ టు ద లార్డ్. ఐ విల్ వెయిట్ ఫర్ ద గాడ్ ఆఫ్ మై సాల్వేషన్, మై గాడ్ విల్ హియర్ మీ అంటున్నాడు. నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఈ రాత్రి ఈ మాట నువ్వు చెప్పగలిగితే, దేవా నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో జిగటగల దొంగ ఊబిలో ఉన్నానయ్యా, నేను నాశనకరమైన గుంటలో ఉన్నాను ప్రభువా, నేను నిజమే. అయితే నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఎందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాట్ ఏ డెసిషన్ హీ టుక్. ఐ విల్ లుక్ టు ద లార్డ్. ఈ రాత్రి నీ శ్రమలో కూడా నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగితే, ఏ కోశాన 1% కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడానికి, దేవుని కొరకు చూడడానికి, దేవుని కొరకు కనిపెట్టుకోవడానికి అవకాశమే లేదు. తినడానికి తిండి లేదు, ఆహారం లేదు, ఒక్క ద్రాక్ష గెల కూడా లేదంటున్నాడు. ఒక్క అంజూరపు పండైనను నాకు లేదు. పంట కోసుకున్న తర్వాత, పంట ఏరుకుని కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం మిగులుతాయండి అక్కడ? పంట కోసుకున్న తర్వాత కొంతమంది ఏరుకుంటారు పరిగే. కానీ ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట, వేసవి కాలపు పండ్లను ఏరుకునిన తర్వాత, ద్రాక్ష పండ్లే పరిగె ఏరుకునిన తర్వాత ఇంకేం మిగులు ఉంటది? ఇంకేం మిగులుందండి మా జీవితంలో? ఇంకెందుకోసం నమ్మాలండి మేము దేవుణ్ణి? ఇంకెందుకోసం రావాలండి మందిరానికి? జరగాల్సిందంతా జరిగిపోయిందండి, నష్టం. ఇంకేం మిగలలేదు. చాలా మంది విశ్వాసులు ఇలాంటి అనుభవాలను కలిగి ఉంటారు. ఏం మిగలలేదు బ్రదర్, మొత్తం కోల్పోయాం, ఇంకేం మిగలలేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రవక్త తీసుకున్న ఒక నిర్ణయము ఈరోజు నిన్ను నన్ను కూడా ఆలోచింప చేస్తుంది. హీ మేడ్ ఎ డెసిషన్, ఐ విల్ లుక్ టు ద లార్డ్. వెయిటింగ్ ఆన్ గాడ్ ఈజ్ నాట్ వీక్నెస్. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని మీద ఆధారపడడం అనేది, దేవుని కొరకు ఎదురు చూడడం అనేది బలహీనత కాదు, అది విశ్వాసం. వెయిటింగ్ ఆన్ గాడ్ ఈజ్ నాట్ వీక్నెస్, వెయిటింగ్ ఈజ్ వర్షిప్. యెహోవా కొరకు ఎదురు చూడగలిగితే, నువ్వు యెహోవా కొరకు నీవు కనిపెట్టుకొనగలిగితే, అది నీ విశ్వాసమునకు గుర్తు, నీ విశ్వాసానికి గుర్తు. నీ శ్రమ దినాల్లో, నీ కష్ట సమయంలో, నీ ఆపత్కాలములో నీవు దాగుకొనవలసిన చోటేమిటి అంటే నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే దావీదు సౌలు చేత ఎంతగానో తరమబడ్డాడు. సౌలు ఎంతగా తరిమాడంటే, తన జీవిత కాలమంతటిలో తన అల్లుడిని తరిమిన దానికంటే ఎక్కువ ఇంకెవరిని తరమలేదు. ఫిలిస్తీన్లు కానివ్వండి, ఇంకా ఇతరత్ర వచ్చినటువంటి శత్రువులు కానివ్వండి, అందరికంటే ఎక్కువగా సౌలు దావీదుని తరిమాడు. డేవిడ్ వాజ్ హాంటెడ్ బై సౌల్. హీ హిడ్ ఇన్ కేవ్స్. గుహల్లో దాక్కున్నాడు, కొండల్లో దాక్కున్నాడు, చెట్లలో దాక్కున్నాడు, పుట్టల్లో దాక్కున్నాడు. సౌలు భయము చేత దావీదు దాక్కుంటూ 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 తన జీవితాన్ని వెళ్ళబుచ్చాడు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, సహాయమే లేనటువంటి పరిస్థితుల్లో, సొంత పిల్లనిచ్చిన మామగారే చంపడానికి ఈటె పట్టుకుని తరుముతూ ఈటె విసురుతూ ఉన్నటువంటి ఆ సమయంలో దావీదు ముందు ఏముంది? ఏ నిరీక్షణ ఉంది?
అని దావీదు చెబుతున్నటువంటి మాటలు చూడండి. 121వ కీర్తనని మనము 2 వచనాలు చదవగలిగితే, 121వ కీర్తన మొదటి 2 వచనములు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములు సృజించినవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ శ్రమ దినాల్లో మీకా ప్రవక్త చెబుతున్నాడు, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణ కర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఎందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అని మీకా చెప్తుంటే, భక్తుడైన దావీదు చూడండి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ కూడా, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తరము నుంచి, దక్షిణము నుంచి నాకు సహాయము రాదు. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నటువంటి మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని మరి అనేక భక్తుల యొక్క జీవితాలను బట్టి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, చేజారిపోయినటువంటి పరిస్థితుల్లో, ఇక ఎవరు రక్షించలేరు అని తీర్మానించబడినటువంటి పరిస్థితుల్లో, యెహోవా వలననే నాకు సహాయము కలుగును అని చెప్పగలుగుతున్నావా? దేవుడే నాకు సహాయం చేస్తాడు, నా రక్షణకర్త అయిన దేవుడు నన్ను, నా ప్రార్థన ఆలకిస్తాడు, నన్ను రక్షిస్తాడు అని నువ్వు చెప్పగలిగితే, నువ్వు కన్ఫెస్ చేయగలిగితే, నువ్వు ఎఫర్మేషన్ చేయగలిగితే, నీ నోటితో నా దేవుడు నన్ను రక్షిస్తాడని చెప్పగలిగితే, మీకాను రక్షించినటువంటి దేవుడు, దావీదును రక్షించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా రక్షిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనియడు. పడిపోయానను అని అనుకుంటున్నావేమో, జారిపోయానని అనుకుంటున్నావేమో, జిగటగల దొంగ ఊబిలో నువ్వు కూరుకుపోయానని అనుకుంటున్నావేమో, నాశనకరమైన గుంటలోకి నువ్వు వెళ్ళిపోయానని అనుకుంటున్నావేమో, గాని ఆయన నీ పాదము తొట్టిల్లనియడు. గుర్తుపెట్టుకో, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి మాటలండి, ఎంత మంచి మాటలు. పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నా కూడా, దాక్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది. యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని కొరకు కనిపెడుతున్నావా? ఈ రాత్రి దేనికోసం నువ్వు కనిపెడుతున్నావు? దేనికోసం నువ్వు ఎదురు చూస్తున్నావు? ఒకవేళ ఉద్యోగం లేదండి, ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను, ఉద్యోగం కొరకు నేను కనిపెడుతున్నాను, వివాహం కొరకు కనిపెడుతున్నానండి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై మ్యారేజ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ జాబ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గుడ్ హెల్త్, ఆరోగ్యం కొరకు నేను కనిపెడుతున్నాను, స్వస్థత కొరకు నేను కనిపెడుతున్నానండి, ఒక మంచి బ్రేక్ త్రూ నా జీవితంలో, ఒక మంచి మలుపు నా జీవితంలో రాకపోతుందా, ఒక మంచి టర్నింగ్ పాయింట్ నా జీవితంలో రాకపోతుందా అని నేను కనిపెడుతున్నానండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ ప్రమోషన్, ఒక ప్రమోషన్ కొరకు నేను కనిపెడుతున్నానండి.
ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో గనక నువ్వు ఉండగలిగితే, లుక్ అప్ బిఫోర్ యు గివ్ అప్. నీవు విడిచిపెట్టేసే లోపే, ఆశ నీ నుంచి దూరమైపోయే లోపే నువ్వు పైకి చూడగలుగుతావా? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు సహాయము యెహోవా వలనే కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు, you may be waiting for a promotion, or you may be waiting for a healing, or you may be waiting for a breakthrough, or you may be waiting for a marriage. Whatever the need you are having, I don't know. But please look up before you give up. పైకి చూడగలిగితే, దేవుని వైపు చూడగలిగితే, యెహోవా తట్టు నీవు చూడగలిగితే, యెహోవా కొరకు నీవు ఎదురు చూడగలిగితే, యెహోవా కొరకు నీవు కనిపెట్టుకోగలిగితే, ఖచ్చితముగా దేవుడు నీ ప్రార్థన ఆలకించును. ఎంత మంచి మాట! 7వ వచనాన్ని, మనందరి విశ్వాసాన్ని బలపరిచేటటువంటి మాట. 8వ వచనాన్ని మనం చదువుదాం. 8వ వచనం. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా ఉండును. ప్రైజ్ ద లార్డ్. నీ ప్రాణంతో చెప్పగలవా ఈ మాట? నీ శత్రువుతో చెప్పగలవా ఈ మాట? లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్. ఎన్నోసార్లు పడుతూ ఉంటాం, ఎన్నోసార్లు లేస్తూ ఉంటాం. నీతిమంతుడు పడతాడు, దుష్టుడు పడతాడు. కానీ నీతిమంతుడు పడడానికి, దుష్టుడు పడడానికి గల తేడా ఏంటంటే, నీతిమంతుడు 7 సార్లు పడినా కూడా మరలా తిరిగి లేస్తాడు దేవుని శక్తితో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ దుష్టుడు పడితే లేగలేడు. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. క్రింద పడినను. ఎలా పడతాం క్రింద? కొన్నిసార్లు ఏ గొప్పో రాయో, గడపో, గుమ్మమో తగిలి పడతాం మనం. కొన్నిసార్లు మనల్ని శత్రువు తోస్తే పడతాం. నువ్వు ఎలా పడినా కూడా, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను కూడా, యెహోవా నాకు వెలుగుగా నుండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేనిలో పడిపోయావు నువ్వు? భక్తుడు చెప్తున్నాడు, నేను పడినా కూడా తిరిగి లేస్తానని. ఈరోజు ఒకవేళ పడిపోయినటువంటి అనుభవంలో నువ్వు ఉండగలిగితే, దో ఐ ఫాల్, భక్తుడు చెప్తున్నాడు, ఐ విల్ రైజ్. దో ఐ ఫాల్, ఐ విల్ రైజ్. సో డు నాట్ రిజాయిస్ ఓవర్ మీ మై ఎనిమీ. నీ శత్రువుతో ఈ మాట చెప్పగలవా విశ్వాసంతో? నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. ఒకవేళ నన్ను పడేశానని అతిశయపడుతున్నావేమో, లేదా నేను పడిపోయానని అతిశయపడుతున్నావేమో, గాని శత్రువుతో ఈ మాట చెప్పు, నా శత్రువ, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నా దేవుని సహాయంతో నేను పడిపోయినా కూడా మరలా లేస్తా. పడిపోయినంత మాత్రాన చెడిపోయినట్టు కాదు. పడిపోయినంత మాత్రాన చెడిపోయినట్టు కాదు. దేవుని సహాయం మనకు అవసరమని అర్థం. మనం పడిపోయిన ప్రతి సందర్భంలో, మనం పడిపోయిన ప్రతి సమయంలో మనకు దేవుని సహాయం అవసరమని అర్థం. అందుకే తెలుగులో పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటారు కదా, ఒక వాడుక, ఒక నానుడి. కాబట్టి ఈ రాత్రి ఒకవేళ పడిపోయినటువంటి స్థితిలో నీవు ఉంటే, ఫాలింగ్ డస్ నాట్ డిస్క్వాలిఫై యూ, స్టేయింగ్ డౌన్ డస్. పడిపోతే తప్పు కాదు, కానీ పడిపోయిన చోటే ఉండిపోతే తప్పు.
The righteous fall, but they rise because God lifts them. నీతిమంతుడు 7 సార్లు పడినను మరలా తిరిగి లేచును, ఎందుకంటే దేవుడు లేపుతాడు కాబట్టి. సామెతలు 24:16 ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు, వాళ్ళు కూలిపోతారు. దేవుని యందు విశ్వాసం లేని వాళ్ళు పడితే మరలా లేగలేరు. కానీ నీతిమంతులు పడితే మరలా లెగగలుగుతాడు దేవుని సహాయంతో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే కీర్తన 34:19 చూస్తాం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి నీ నమ్మకం దేవుని వైపు పెట్టగలిగితే, ఎవ్రీ టైమ్ ద రైచియస్ ఫాల్, దే రైజ్ నాట్ బై దేర్ ఓన్ స్ట్రెంగ్త్ బట్ గాడ్స్ మెర్సీ. దేవుని మహాకృపను బట్టి, దేవుని శక్తిని బట్టి, దేవుని యందు మనం ఉంచినటువంటి విశ్వాసమును బట్టి మనము పడిపోయినా కూడా తిరిగి లేస్తాం. లోతు నీతిమంతుడు, అయినా పడిపోయాడు. కానీ దేవుడి మహా కనికరమును బట్టి లేపబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏలియా పడుకున్నాడు చెట్టు కింద, కానీ దేవుని సహాయంతో మరలా లేపబడ్డాడు. సంసోను పడిపోయాడు పాపంలో, శత్రువులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫిలిస్తీయుల సర్దార్లు అందరూ కూడా భలే పట్టేశారు వీడిని. ఎంతకాలం తప్పించుకున్నాడు వీడు, ఎంతమంది ఫిలిస్తీయుల్ని చంపేశాడు వీడు. ఇలాంటి వాడు భలే దొరికేశాడు అనుకున్నారు. శాంసన్ fell morally, his enemies celebrated, but in his final prayer God restored his strength again. నీతిమంతుడు 7 సార్లు పడినను మరలా తిరిగి లేచును దేవుని సహాయాన్ని బట్టి. యువర్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ యువర్ ఫ్యూనరల్. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన అదేదో నీ అంతిమ యాత్ర కాదు. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, పడిపోయిన వారిని లేవనెత్తేటటువంటి దేవుడు, కృంగిన వారిని లేవనెత్తేటటువంటి దేవుడు. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను చీకట్లోనే, ఎస్ ఐ అగ్రీ, నేను చీకట్లోనే ఉన్నాను, కానీ యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమో నాకు రాదు. దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, గాఢాంధకార లోయలలో సంచారము నేను చేసేదను, గాఢాంధకార లోయలలో సంచారము నేను చేసేదను, ఏ కీడు నాకు రానీయడు, ఏ కీడు నాకు రానీయడు. నా దేవుడు నా ప్రాణప్రియుడు, నా దేవుడు నా ప్రాణప్రియుడు, భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆహాహా, భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా, యుగ యుగాలుగా ఏలువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. 1,000 మంది కుడి ప్రక్కన, 10,000 మంది ఎడమ ప్రక్కన, 1,000 మంది కుడి ప్రక్కన, 10,000 మంది ఎడమ ప్రక్కన, పడిపోయి పాడై చెడిపోయినా, పడిపోయి పాడై చెడిపోయినా, కీడు నాకు ఏమీయు సంభవించదు, కీడు నాకు ఏమీయు సంభవించదు.
భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. ఆహాహా, భయము లేదు, బాధ లేదు, నాకు కంగారే లేదు. తరతరాలుగా ఉండువాడు నాకు తోడుగా ఉన్నాడమ్మా. యుగ యుగాలుగా ఎరువాడు నాకు నీడగా ఉన్నాడమ్మా. హల్లెలూయా. ఈ శ్రమ దినాల్లో ఉన్నటువంటి మనము, భయంకరమైనటువంటి శ్రమల కాలంలో ఉన్నటువంటి మనం, పాపముతో నిండిపోయినటువంటి లోకంలో ఉన్నటువంటి మనము, దేవుని వాక్యము ద్వారా మనము శక్తిని పొందుకోవాలి. దేవుని వాక్యము ద్వారా మనము నిరీక్షణను పొందుకోవాలి. ఈ పరిస్థితులన్నీ కూడా ఒక్కటి కూడా అనుకూలంగా లేవు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఈ మీకా గ్రంథంలో ఉన్నటువంటి పరిస్థితులను ధ్యానం చేస్తూ ఉంటే మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, అయినను రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. ఎందుకంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఆమేన్. ఈ డిక్లరేషన్ తోటి మన హృదయాలను నింపుకోగలిగితే నా దేవుడు నా ప్రార్థన ఆలకించి తీరుతాడు. అందులో ఎంత మాత్రము సందేహము లేదు. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. This shows that our comeback is always stronger than our setback, because God is our restorer. పడిపోయిన తర్వాత నేను ఎలా బౌన్స్ బ్యాక్ అవుతానంటే శత్రువులు ఆశ్చర్యపడిపోతారు. My comeback is always stronger than my setback, because God is my restorer. నా విమోచకుడు సజీవుడు, దేవుడే నన్ను విడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చివరిగా ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 37:23-24 మనం చదివితే, ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడను, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. హల్లెలూయా. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేస్తాను, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఎందుకంటే యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. లేచి తీరుతాడు. నా దేవుడు నన్ను లేపుతాడు, ఎందుకంటే నా చెయ్యి పట్టుకున్నది యెహోవా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలవాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని
వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఎందుకంటే యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీ వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు కలుగదు. దేవా, మా చుట్టూ ఉన్న పరిస్థితులు మమ్మల్ని ఎంతగానో కలవరపెడుతున్నాయి. నా భవిష్యత్తు ఏమైపోద్దో, నా ఉద్యోగం ఏమైపోద్దో, నా పిల్లల జీవితం ఏమైపోద్దో, నా వైవాహిక జీవితం ఏమైపోద్దో, నా పరిచర్య, నా సేవా పరిచర్య ఏమైపోద్దో. ఎన్నో కలవరాలు, ఎన్నో బాధలు, ఎన్నో నిట్టూర్పులు, ఎన్నో వేదనలు. ఈ వేదనల మధ్యలో నమ్మడానికి అవకాశమే లేని, నిరీక్షణకు ఆధారమే లేని ఈ రోజుల్లో, ఈ పరిస్థితులు నా కళ్ళ ముందు విలయ తాండవం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉందును. నా దేవుడు నా ప్రార్థన నిశ్చయముగా ఆలకించును. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను ఒంటరి వాడను కాను, నేను ఒంటరి దానను కాను. యెహోవా నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక నేను నేలను పడినను లేవలేక ఉండను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండను. ఈ రాత్రి ప్రభువా, మా సమస్త పరిస్థితులలో నుండి మమ్మల్ని విడిపించే దేవుడు మీరు, మమ్మల్ని నడిపించే దేవుడు మీరు. మమ్మల్ని ప్రభువా ఎంకరేజ్ చేసేవాడు లేరు, ప్రోత్సహించేవారు లేరు, మమ్మల్ని బలపరిచేవారు లేరు. అయినను నీ వాక్యము మమ్మల్ని బలపరుస్తుంది, నీ మాటలు మమ్మల్ని బలపరుస్తున్నాయి ప్రభువా. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. ఫెయిలింగ్ ఈజ్ నాట్ ద ఎండ్ బట్ రైజింగ్ అగైన్ ఇన్ గాడ్స్ స్ట్రెంగ్త్. దేవుని శక్తితో, దేవుని బలముతో తండ్రి మమ్మల్ని మరలా మీరు లేపుతున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదు పాపంలో పడిన, సంసోను పాపంలో పడిన, అనేక మంది భక్తులు ప్రభువా కొన్ని పరిస్థితులను బట్టి తప్పిపోయినా కూడా వారందరినీ కూడా మరలా మీరు విడిపించి, మరలా మీరు వారిని లేవనెత్తినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కలవరపడి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిను. దేవా, నా సహాయం నువ్వే కదయా. ఈ రాత్రి నా సహాయం నువ్వే కదయా. నా కన్నులు కొండల తట్టు నేను ఎత్తుచున్నానయ్యా. కానీ నా సహాయము, నా కొండ, నా కోట, నా సీయోను దుర్గము నీవే కదయ్యా. నీ దగ్గర నుంచే ప్రభువా నాకు సహాయం. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదములు తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. అవును ప్రభువా, నన్ను కాపాడేది నీవే, నన్ను రక్షించేది నీవే, నన్ను లేవనెత్తేది నీవే, నన్ను బలపరిచేది నీవే. ఈ రాత్రి నీ మాటలతో ప్రభువా నన్ను బలపరిచినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలను పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నా కూడా మరలా లేవనెత్తే దేవుడు ప్రభువా. నీతిమంతులు 7 మార్లు పడినా కూడా తిరిగి లేస్తారయ్యా. కానీ
భక్తిహీనులు ప్రభువా వారు కూలిపోతారయ్యా, పడిన చోటే ఉండిపోతారు. థ్యాంక్ యూ లార్డ్. We can also stumble, but in time of calamity, భక్తిహీనులు ఆపత్కాలంలో కూలిపోతారు, మరలా లేవరు. ఈ రాత్రి మేము భక్తిహీనుల వలె మా శక్తి మీద మేము ఆధారపడలేదయ్యా. వీఆర్ నాట్ రిలయింగ్ ఆన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ మై లార్డ్, బట్ we relied on your strength. Thank you, Lord. Without God, trouble can destroy us. నీ సహాయం లేకపోతే దేవా, నీవు లేకపోతే ప్రభువా, ఈ విపత్తు నన్ను నాశనం చేసేస్తుంది. ఈ వచ్చిన సమస్య నన్ను తినేస్తుంది, మింగివేస్తుందయ్యా. బట్ విత్ గాడ్ ట్రబుల్ రిఫైన్స్ అండ్ స్ట్రెంగ్థన్స్ us. అయితే నీ సహాయం మాకున్నప్పుడు శ్రమల గుండా మేము వెళ్ళినా కూడా, శోధింపబడిన తరువాత మేము సువర్ణము వలె మెరుస్తాము. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి పడిపోయామని, పడిపోతూనే ఉన్నామని నిరుత్సాహపడుతున్న ప్రతి ఒక్కరిని నీ మాటలతో నీవు బలపరిచినందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పడిపోవడం అనేది మా విశ్వాస యాత్రలో ఒక భాగము మాత్రమే అని, పడ్డవారిని మరలా లేపడానికి యెహోవా మా చెయ్యి పట్టుకుని మమ్మల్ని లేపేటటువంటి దేవుడని ఈ రాత్రి మాతో మీరు మాట్లాడినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. మమ్మల్ని నిలబెట్టినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడవు తండ్రి. కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడవయ్యా. పడిపోయిన ప్రతిసారి కూడా మమ్మల్ని విడిచిపెట్టక ఎన్నోసార్లు పడిపోయాం ప్రభు. శత్రువు మమ్మల్ని పడద్రోశాడు, కొన్నిసార్లు మాకు మేమే పడిపోయాం. దేవా, పడిపోయిన ప్రతి సమయంలో కూడా నీ హస్తాన్ని అందించి మమ్మల్ని పైకి లేపావయ్యా. పలుమారు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమారు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవా, భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు అయినను యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, యెహోవా కొరకు నేను కనిపెట్టుకుని ఉందునని మా జీవితాల్లో, మా విశ్వాస జీవితాల్లో అడ్వర్స్ సిచ్యువేషన్ లో, పడిపోయిన పరిస్థితుల్లో మేము ఎలా ఉండాలో ఈ రాత్రి మాకు బోధించిందేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఎంతో మంది బిడ్డలు ప్రభువా వేచి చూస్తున్నారయ్యా. మీకా భక్తుడు, నేను యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉందును,
నా రక్షణ కొరకు నేను ఎదురు చూస్తున్నా అని చెప్పిన రీతిగా ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, ఆరోగ్యాల కొరకు, వివాహాల కొరకు, ప్రమోషన్ల కొరకు, నెమ్మది కొరకు, శాంతి కొరకు, సమాధానము కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలందరినీ కూడా ఈ రాత్రి నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా దేవుడు నా ప్రార్థనకు సమాధానము దయచేసెను అని చెప్పే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. పడిపోయిన స్థితిలో ప్రభువా, శత్రువుతో మేము నా శత్రువా నన్ను చూసి అతిశయపడవద్దని చెప్పగలిగే కృప, ధైర్యము నాకు మాకు అందరికీ దయచేయమని మమ్మల్ని విశ్వాసంలో బలపరిచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీ ఆత్మీయ కార్యము, మీ బలమైన కార్యము, మీ దక్షిణ హస్తము చాపి, మీ బాహువు చాపి పడిపోయిన వారిని లేవనెత్తమని, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి సర్వ సమృద్ధిలోనికి నడిపించమని, శత్రువుల మీద విజయము మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుదిన ఆహారము మాకు దయచేయి. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, తన్విక యొక్క ఆరోగ్యమునకు, రేపటి నా ప్రయాణమునకు, ఆశీష్ షారోన్ల ఎగ్జామ్స్ కు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.